నమస్తే, నేను మాధురి. నిన్న మొన్న మనం తీసుకున్నట్లయితే మంచు ఫ్యామిలీలో చెలరేగిన చిచ్చు కారు చిచ్చుగా మారి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతటా వ్యాపించిందని చెప్పాలి. ఇప్పుడు మోహన్ బాబు అండ్ మనోజ్ మొత్తం అంతా కూడా మీడియా వేదికగా వీడియోస్ లీక్ చేస్తూ వాళ్ళ వివాదాన్ని బయటకు తీసుకుని రావటం జరుగుతుంది. ఒక పక్క మోహన్ బాబు తన ఇంట్లోని మిగతా ఫ్యామిలీస్లో ఎలాంటి గొడవలు ఉంటాయో అలాంటి గొడవలే జరుగుతున్నాయి, మీరెవరూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడాను ఒక కుటుంబ గొడవలుగానే మీరు చూడాలి అని చెప్పి ఒక స్టేజ్లో చెప్తే, ఇంకో స్టేజ్లో తనకి విష్ణుకి ప్రాణహాని ఉంది మనోజ్ ద్వారా అని చెప్పి కూడాను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇటు సైడ్ మనోజ్ తీసుకున్నట్లయితే మనోజ్ పైన ఆరోపణలు ఏమొచ్చాయి నిన్నటి వరకు అంటే, తన ఆస్తి పంపకాల గురించి మాట్లాడినప్పుడు మోహన్ బాబు నుంచి తనకు వ్యతిరేకత రావటం, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి అని చెప్పి మనోజ్ గొడవకు దిగాడు అని చెప్పి మనకు ఒక వార్త వచ్చింది. ఇలా పలు రకాలమైన వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటి అంటే, మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవటం మంచు ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు, సో అందుకనే మనోజ్ పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొట్టుకుని నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తల్లి అంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనోజ్ పాపం. ఇకపోతే మనోజ్ ఈ వివాదంలో మోహన్ బాబుకి ఆపోజిట్గా ఉండటమే ఈ వివాదంకి కారణంగా చెప్తున్నారు. ఏఎస్ఎఫ్ శివారెడ్డి మోహన్ బాబు పైన కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లలకి సంబంధించి అదనపు ఫీజు 20,000 రూపాయలు చెల్లించాలని కోరటంతో అక్కడ పేరెంట్స్ ఆందోళనకు దిగడంతో, ఎవరైతే పేరెంట్స్ అక్కడ ఆందోళన తిరిగి ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన దాడులు చేశారు. ఆ దాడులు చేయటమే కాదు, ఎవరైతే ఈ ఫీజుల గురించి అడిగారో వాళ్ళని ఆ ఇయర్ సస్పెండ్ చేయటము, ఫెయిల్ చేయటము జరిగింది అని చెప్పి కూడాను ఈ వివాదంకి సంబంధించి మనోజ్ మోహన్ బాబుని అడగటము, దీనిపైన రచ్చ చేయటం ద్వారా కూడాను మనోజ్ పైన దాడి జరిగినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. మౌనిక కానీ మనోజ్ కానీ పెళ్లి తర్వాత ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోలేదు. 8 ఇయర్స్గా నేను సినిమాల్లో కష్టపడ్డాను నా కుటుంబం కోసం, కానీ నాకు అక్కడ పేరు రాలేదు. ఇప్పుడు నేను మౌనిక మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నప్పటికీ కూడాను మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి మనోజ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో
ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరగదు కాదు సార్. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. మొత్తంగా తీసుకున్నట్లయితే మాత్రం మోహన్ బాబు ఇంట్లో రచ్చ ఇప్పుడు తండ్రి కొడుకులు మీ రచ్చగా కాకుండా మొత్తం ఫ్యామిలీ రచ్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మోహన్ బాబు పైన పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి.